ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్య బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ చేసుకోవాలరా. అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతానంటారంట్రా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అడిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవరా నువ్వు? నేనే సుబాయ్, రంగిని రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చిందన్నమాట. భలే ఉత్కేసిందా? ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మాడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా, ఈ అంట కదా, అది క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళ్ళల కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగి ఇలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. థాంక్యూ. దీని బట్టలు బాలేకున్నా ఈ రోజు ఉతికేస్తే పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే అబ్బా, ఆ గుంపులో అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖలా లేదు. రేఖ, దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్. అరే అన్న, అటు చూసావా? అచ్చ ఇంద్రజల లేదు. ఇంద్రజెవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అడు చూడండిరా. She is the type of girl I need. చాలా బాగుందిరా, కానీ చూడటానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందట. బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నా. నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. ఇదిగో ఏమిటది? దొరకకుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అమ్మాయి అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు అయింటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ ఉంటుంది. కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ. పగ తీరా. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ విల్లా మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతాస్.
మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చేయండి. మీ ఎన్ఆర్ఐతో చిక్ అయితండి, ఎక్కడో ఉంటారు, ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియదు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటీ అయ్యారో తెలుసా? సానియా మిర్జా అండి, టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ అవుతుందో తెలుసా? పూరీనండి. పూరీనా? ఓకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబోయే నేపర్ కదా. ఇంకా మీరేం మాట్లాడదు, ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ అడ్వాన్స్ లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే. ఎవరండి మీరు? స్థలాలు ఖాళీగా లేవు, అన్ని అమ్మేశాను. ఏరా గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సనాలిటీ డ్యూటీ ఫస్ట్ టైం. గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టే ఉంది సార్. వస్తున్నట్టుందా? దగ్గర గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా, బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తూ ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు, నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్, మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో, ఎంత మోసం! ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలు నచ్చవు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసి. వెళ్ళండి. పదండి పోదాం, మన టైం బాగుంది. ప్రిన్స్, నేను కూడా వెళ్ళొస్తానే. బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు. వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్. రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు. సార్ గో. టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట మెట్రో వెళ్ళిపోతారా? బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట.
ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి? చెప్తా, అది కూడా చెప్తా. 6 ప్రేయర్ ఉంటుంది, 7 టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నర్, 9 రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం. రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనండి సార్. అన్నలు ఉండేది అక్కడే కాదు. ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా అగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. పేరు బుజ్జి. నిక్ నేమ్స్ వద్దు, అసలు పేరు వీరభద్రం. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? ఈ తిండి చూసి అడవలేక. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది? ఏంటిది? సూరిబాబు చూడరా. భలే ఉందిరా. ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినే మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ 4 యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ 4 కుర్రాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ 4 నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీసి ఆ 4 మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు. బేగులు దిగిపోయినాయి. వాళ్ళు ఏదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ 4 మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా? నేనే చెప్పేవాడు. వెంకీ, మనం ఎప్పుడు వచ్చాం? నిన్న మొన్న. ఇగో వెంకీ, నువ్వేమన్నా ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ, ఏమైందిరా? అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు. అబ్బబ్బబ్బబ్బే, ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గైడ్ రూమ్ లో ఉంది. అంటే పులి బోన్లో మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. వీడేంట్రా గెటప్పే మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మ. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మ. డాక్టర్ తన్ముఖ తల్మ రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు? ఇద్దు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట.
ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా అది? పేజర్. అబ్బో వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కులేదు, పేజర్ ఒకటి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తర్ముఖ తర్మ వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు బిత్తర్ రాణి. పేజర్ లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో గౌదడ్ స్పీకింగ్. హాయ్ హౌ ఆర్ యు? థాంక్ యూ. యా ఐ యామ్ వెరీ బిజీ. ఐ విల్ కాల్ యు లేటర్. వి విల్ మీట్ టుమారో. ఓకే బాయ్. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే. వాణ్ణి చూడండి రా, సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్ హలో హాయ్ రోసి. హాయ్ హలో ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. ఐ సీ. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్? యా ఎనీ డౌట్? నో. వాట్ ఇస్ ద టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్? 100. యా యా. ఇంకొద్ది సేపట్లో ఉరుములతో కూడిన జల్లులు పడుతుంది. ఇట్ ఈస్ రేడియో నా సెల్యులార్. ఒక ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి, మిస్ కాకండి మేడం. ప్లీజ్ 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 మేడం, మంచి తరుణం మించింది దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? ఏయ్ మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి. రే ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? అసలు ఏరియా అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. పోరా పోనీ మీరేనే తీసుకోండమ్మా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి. ఏరియా ఫిల్మ్ తో మీరు తీసుకోవాలి. యా ఐ లవ్ యూ, యు లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. మావా నువ్వు దారా సింగ్ మావా? అరే మన మావ దారా సింగ్ ఏంట్రా, సల్మాన్ ఖాన్ రా. అవునులే నిజం చెప్పు, ఈ మధ్య నేను జిమ్ కి వెళ్తున్నాను. సారీ అది మ్యాటర్ ఏం చేసావురా? ఆ మ్యాటర్ రా ఏం చేసావు? ఏ మ్యాటర్ రా? ఎక్స్క్యూజ్ మీ. అరే పండు, నువ్వు నిజంగా లవ్ లెటర్ నీళ్ళు బుక్ లోనే పెట్టావా? బుక్ లోనే పెట్టాను కానీ ఎవరి బుక్ లో పెట్టానా తెలియట్లేదురా. అరే తెలియట్లేదా? కొంపతీసి గజం బుక్ లో కానీ పెట్టావా? అదే ఆలోచిస్తున్నాను. అయ్య బాబోయ్, ఒరే ఏంట్రా ఇలా చేసావు? అడిగు, చిత్రగుప్తుడు వస్తున్నాడంటే మ్యాటర్ సీరియసే. బాబు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. నువ్వు ప్రేమ కవితలు రాయడానికి నా చిట్టి తల్లే దొరికిందా? సార్ అది నిజంగా, దీన్ని నువ్వు నిజంగా లవ్ చేసినా అబద్ధంగా లవ్ చేసినా ఇంత భయంకరంగా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కవితలు రాయడరా? నీకు మా అమ్మాయే దొరికిందా? నాకు రేస్తావా? సార్ నేను చెప్పేది దాన్ని చూడు, ఎప్పుడు పంపులు ఇక్కడ నా చిట్టి తల్లి ఈ రోజు లీక్ చేసింది. చూడు నీళ్లు ఎలా వరదలై కారిపోతున్నాయో. నేను తమరు రాసిన అందమైన కవిత, చెలి నీ కల్లే చక్కెర కేలి, నీ నవ్వే సిల్వర్ గోలి, నీ చూపు చాలు అదే నాకు సోపు, నీ మాట చాలు అదే నాకు స్వీటు, నీ మనసే ఎండిన వరి, నాకివ్వడానికి ఆలస్యం ఎందుకు మరి? నా ప్రేమను కాదంటే వేస్తాను మీ అయ్యకు ఊరి. నాకు రేస్తావా? మీ పెద్దవాళ్ళు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారా? బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సంపాదించాలని. మరి ఈ లవ్ లెటర్లు ఏంట్రా? పిచ్చి పిచ్చి కవితలు ఏ అమ్మాయికైనా రాసినట్లు తెలిసిందంటే ప్రాణాలు తోడేస్తాను. గెట్ అవుట్.